హలో ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదేంటి ఫ్రెండ్స్? మా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది మాకు తెలియాలి కదండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ టిక్ అని కొట్టండి. అలాగే ఫ్రెండ్స్, ఎక్కడి వరకు మా వీడియో రీచ్ అవుతున్నాయో మర్చిపోకుండా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అరే సోమరాజు, ఎందుకురా ఈ దొంగతనాలు? మానేయచ్చు కదరా. రే ఎర్రాజు, మానేయలేకపోతున్నాను రా, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందిరా. రే, దొంగతనాలు చేయడం వల్ల ఏదో రోజు ఎక్కడో దగ్గర దొరికిపోతావురా. నీకు పిల్లలు ఉన్నారు కదరా, పిల్లలు చూసుకోవాలి కదరా. రే నా పిల్లలకు నువ్వు ఉన్నావు కదరా, వాళ్ళని చూసుకుండేవాడివి. నా ప్రాణ చేతులు ఉన్నావు కదరా నువ్వు. రే, అలా మాట్లాడకురా. ఎందుకురా? అవునరా, నిజమేరా నేను చెప్పేది. నువ్వు ఉన్నావని నాకు గ్యారంటీ ఉందిరా. నా ప్రాణ చేతుడు ఉన్నావురా నువ్వు. రే సోమరాజు, ఈరోజు సినిమాకి వెళ్దామా? రే వీర్రాజు, సినిమాకి కాదురా, ఈరోజు ఇంకో దొంగతనం ఉందిరా. అక్కడికి వెళ్ళి దొంగతనం చేసేయాలి, చెయ్యిలు దొరదొస్తున్నాయిరా. సరేరా, నీ ఇష్టంరా, వెళ్తాను. అమ్మా గుచ్చుకుందరో. అందుకే వీర్రాజు నన్ను దొంగతనానికి వెళ్ళొద్దు అన్నాడు, ఎలాంటివి ఏ జరుగుతాయని. వీడు పడుకున్నట్టున్నాడు. పడుకున్నప్పుడే ఈ దొంగతనం డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి. రే ఎవడరా నువ్వు? ఎవడో ఆగరా ఆగరా నువ్వు. అమ్మో, లేచేసినట్టున్నాడు, పరిగెట్టాల. దొంగ దొంగ దొంగ. రే ఆగరా, పోలీసులు ఫోన్ చేస్తాను. సార్ వద్దు సార్, వద్దు సార్. ఆగరా, పోలీసులు ఫోన్ చేస్తాను, ఆగరా. వద్దు సార్, వద్దు వద్దు సార్. సార్ ఎస్సీ గారు రండి, ఇక్కడ దొంగతనం జరిగింది మా ఇంట్లోని. కస. అబ్బా సార్ లేకండి సార్. సార్ ఏం జరిగింది సార్ అసలు? వాడిని ఎలాగన్నా అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి శిక్ష వేయించాలి. ఎవరిని సార్? నన్ను పొడిచింది ఆ సోమరాజు సార్. మా ఇంట్లోకి దొంగతనానికి వచ్చాడు సార్. ఆయన్ని ఎలాగన్నా అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళండి సార్. అలాగే. రే వీర్రాజు, నేను దొరికిపోయాను రా. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది? అవునరా, నేను దొంగతనానికి వెళ్ళినప్పుడు నన్ను వాడిని పొడిచేసి వచ్చాను రా. ఇప్పుడు నన్ను పోలీసులు తీసుకెళ్ళిపోతారు రా. అందుకే చెప్పానురా, నేను ఈ దొంగతనాలు మానుకోరా అని చెప్పానురా. రే, మా అబ్బాయిని నువ్వే చూసుకోవాలిరా. రే సోమరాజు, నువ్వు జైలు తిరిగి వచ్చి లోపు నీ కొడుకుని నేను బాగా చదివించి ప్రయోజనం చేస్తాను. రే నువ్వురా నా ప్రాణ స్నేహితుడు వెంటేని. రే ఇగోరా, నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను రా. సరేరా, మా అబ్బాయి కన్నా ఎక్కువగా చూసుకుంటాను రా. నువ్వురా నా స్నేహితుడు, నిజమైన స్నేహితుడు వెంటేని. రే సోమరాజు పదా. సార్ ఒక్క నిమిషం సార్. రే ఎందుకురా, పదరా. ఒక్క 2 నిమిషాలు సార్. ఏంటి మాట్లాడుకుంటారు, మాట్లాడుకోండి. రే ఎర్రాజు, నీ మీద నమ్మకంతో మా అబ్బాయిని నీకు అప్పచెప్తున్నాను రా. నీదే బాధ్యతరా. రే నువ్వేం భయపడకురా, నేనున్నాను కదరా. పదండి సార్. పార్ట్ 2లో చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఈ వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో మాకు కూడా తెలియాలి కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.